నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్న సంతర్పణ చేసిన కమిటీ సభ్యులు. జిల్లాలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వేసవిలో ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. వైద్యాధికారి గోపీనాథ్. జిల్లాలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ బోర్డు రూంలో నిర్వహించిన విద్యారంగ సమీక్ష సమావేశంలో విద్యార్థి కిట్స్ పంపిణీ, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, యూడైజ్ డేటా, మధ్యాహ్న భోజన పథకం, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పథకం, సీసీటీవీ ఏర్పాటు, అనీమియా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ కౌన్సిలింగ్, హాస్టల్ నిర్వహణ, ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్, జాబ్ మేళాలు, వయోజన విద్య, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్ సింగ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి, మిగతా అధికారులు పాల్గొన్నారు. గ్రో బ్యాగ్స్ అంటే బ్యాగ్ లో బీన్ వేసి మనకి ఇస్తారు సార్, అది మనం పెంచాలి వాటికి. అదే సీడ్స్, సీడ్ కిచెన్ గార్డెన్ ప్లస్ గ్రో దుబ్బెన ఉండాలి, అర్థం ఉండాలి, అట్లా ఏమేమి ఉన్నాయి అవన్నీ నాకు రాసేసి వాళ్ళు నాకు అప్లోడ్ చేసి ఫోటోతో పెట్టేస్తే సో దట్ విల్ బికమ్ పర్మనెంట్ రికార్డ్ స్వర్ణ బాపట్ల వెబ్సైట్లో. ముస్తాబు కూడా అందరూ పాటిస్తున్నట్టు మనకు ఓకే సార్. గుంటూరులో ఉంది, ప్రకాశంలో ఉంది సార్. ట్రైనింగ్ సెంటర్ డైట్లో కడుతున్నాం సార్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్లో. మనము ఈ ఇయర్ మనం ఏమన్నామంటే ప్రతి డైట్కి, ప్రతి ఎరస్ట్వైల్ కాకుండా న్యూ డిస్ట్రిక్ట్ కూడా డైట్ శాంక్షన్ చేయమని చెప్తున్నాం సార్. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. పలు గ్రామాలలో భక్తులకు అన్న సంతర్పణ. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. కర్లపాలెం మండలంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి, కర్లపాలెం, నల్లమూతువారిపాలెం, గణపవరం, తుమ్మలపల్లి, సమటవారిపాలెం, యాజలి, పాతనందాయిపాలెం, పెద్దపులుగువారిపాలెం, చింతాయిపాలెం, బుద్దం గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలను గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. మన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటమ్మ తల్లి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాము. అలాగే స్వామివారి అభిషేకం తర్వాత తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిందిగా జయ జయ శ్రీరామ్. ఈ మానవ జన్మలోనే ఇక్కడే అనుభవించవచ్చు, ఎప్పుడు చచ్చిపోయేది ఇక్కడ ఉండగానే ఆ మానవత్వం నుంచి మానవత్వంగా ఉండాలని. అందుకని స్వామిజీ ఏం చెప్పారు, మానవ సేవయే మానవ సేవ. ఆ మానవుడిని మానవుడిగా చూసి చేసినప్పుడు సేవ అది మానవత్వాన్ని వదిలించగలుగుతారు. అట్లా నుంచి నిరంతరం నేను ఇన్నిసార్లు పారాయణ చేశాను, ఇన్నిసార్లు చేశాను అన్నదానికి వీటన్నిటికీ శక్తినిచ్చేవాడు ఎవరో ఆడిని కనుక పట్టుకుంటే నువ్వు ఎక్కడ ఏది చేసినా చేయకపోయినా కొంత నీదే సొంతం అవుతుంది. అట్లా నుంచి నిరంతరం కూడా నేను రోజు ఎన్ని గంటల పాటలు పాడుతున్నాను, ఎన్నిసార్లు గుడికి వెళ్తున్నాను అనుకుంటాను. నాలో ఉండి నన్ను నడిపిస్తున్నావు పరమాత్మ అని సర్వభారం ఆయన వేరేసినప్పుడు ఏది ఎంతవరకు ఎప్పుడు అవసరమో అంతవరకు ఆయన ఇస్తాడు. అట్లాగా ప్రతి క్షణం కూడా ఆయన నమ్ముదాం, ఆయనగా ఉన్నామని, అందరిలో ఉన్న పరమాత్మ నమస్కారం అని ప్రతి క్షణం కూడా ఎవరిని చూసినా ఆ లోకనామగుణాలు నాకు అనవసరం. ఆవిడలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ ఒక్కటై అందరూ అంతగా జరపడుతున్నారు. ఇక్కడ అందరికీ కొండ్రోపంగా ఎక్కువ తక్కువ మంచి చెడు అందరూ ఉంటాయి. బాపట్ల నియోజకవర్గంలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంకు దివంగత ఉపాధ్యాయులు తాడికొండ శ్రీనివాసరావు చేసిన సేవలు అభినందనీయమని యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు జె వినయ్ కుమార్ అన్నారు.
కర్లపాలెం యూటీఎఫ్ శాఖ కార్యాలయంలో యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు తాడికొండ శ్రీనివాసరావు 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయన యూటీఎఫ్ శాఖకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ శాఖ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, మండల అధ్యక్షులు వైవి నారాయణ, గౌరవాధ్యక్షులు వి రాఘవేంద్రరావు, నాయకులు డి శ్రీనివాసరెడ్డి, వి సురేష్, ఏ శ్రీనివాసరెడ్డి, సిహెచ్ ప్రభాకర్, అజయ్ కుమార్, చిరంజీవి, బాపూజీ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తాడికొండ శ్రీనివాసరావు గారి వర్ధంతి కార్యక్రమం కర్లపాలెంలో చేశారు. చాలా ఈ కర్లపాలెం మండల శాఖకి జిల్లా శాఖ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ తాడికొండ శ్రీనివాసరావు మాస్టర్ గారికి యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన జోహార్లు అర్పిస్తున్నాము. ఈయన యూటీఎఫ్ స్థాపించిన దగ్గర నుంచి కూడా బాపట్ల, కర్లపాలెం ప్రాంతం, పెట్టుబడి ప్రాంతాన్ని యూటీఎఫ్ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన మరణం ఈ ప్రాంతంలో కానీ, కోస్తా ప్రాంతంలో కానీ, తీర ప్రాంతం మొత్తం కూడా చాలా లోటు అనేది లోటుగానే ఉంది. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మేము జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి వాళ్ళ వెనక ఇలాంటి వాళ్ళు మాకుంటే బాగుండేది. మేము జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మాకు ఎప్పుడు బాగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన నచ్చిన మార్గంలో యూటీఎఫ్కి ఎలాగైతే ఆయన యూటీఎఫ్ కోసం ఎంత టైం స్పెండ్ చేశాడు, ఎంత సేవ చేశాడు అనేది మాకు తెలుసు. కాబట్టి మేము కూడా అలాగే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం అంటే యూటీఎఫ్ని ముందుకు తీసుకెళ్తాం, యూటీఎఫ్ని బలోపేతం చేయడానికి మేము భావిస్తున్నాము. యూటీఎఫ్ని మహావృక్షంగా పెంచి పోషించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో తాడికొండ శ్రీనివాసరావు గారు ముందు వరుసలో నిలబడతారు. ఆయన ఉద్యమాల్లో కూడా రాజీ లేని పోరాటం, అవినీతికి వ్యతిరేకంగా అధికారులకు ఉన్నటువంటి దగ్గర సమస్యల్ని ఉపాధ్యాయులకు సంబంధించిన పరిష్కారం చేయడంలో రాజీ లేని పోరాటాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించి ఈరోజు యూటీఎఫ్ని ఈ ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈయన సేవలకు గుర్తింపుగానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కార్యదర్శిగా కూడా ఆయన పదవులు సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే తాడికొండ శ్రీనివాసరావు గారు ఉపాధ్యాయుడిగా ఈ ఊరిలో ముఖ్యంగా కర్లపాలెం మండలంలో ప్యార్లీలో కానీ, అలాగే చింతాయిపాలెం, యాదలి తదితర హై స్కూళ్ళల్లో ఎంతోమంది విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి, వాళ్ళ ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి అవిరళమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఎంతోమంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా ముఖ్యంగా ఆయన క్రమశిక్షణకు మారిపోయారు. అలాగే వృత్తిపరంగా నిబద్ధతతో పనిచేసేవారు, యూనియన్ పరంగా రాజీ లేని పోరాటాలు నిర్వహించేవారు. ఆ విధంగా ఆయన మా అందరికీ కూడా ఈరోజు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి యూటీఎఫ్ నాయకుడు ఆయన యొక్క మూలాల నుండి, ఆయన నుండి నేర్చుకున్నటువంటి విలువల ప్రకారమే మేమంతా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సంఘ నాయకుడిగా, అలాగే ప్రజల పట్ల పోరాటం చేసేటువంటి అనేక సంఘాలకు ఆర్థికంగా ఎంతో సహాయక సహకారాలు అందించడం జరిగింది. వేసవిలో ఆరోగ్యం పట్ల మండల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కర్లపాలెం వైద్యాధికారి గోపీనాథ్ అన్నారు. కర్లపాలెం ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో వృద్ధులు, చంటి పిల్లలు తగు జాగ్రత్తలు కోరారు. ఒకవేళ వడదెబ్బ తగిలినట్లయితే వెంటనే స్థానిక ప్రాథమిక కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన చెప్పారు. ఈరోజు మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్ సీజన్ అన్నది టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఈ కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా అత్యవసరమైనటువంటి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి అన్న దాని మీద క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది కొత్తగా ఒక అవేర్ అనేటటువంటి ఒక యాప్ని ఇచ్చిందండి. ఆ అవేర్ యాప్ ద్వారా ఈ మెడికల్ ఆఫీసర్స్ అందరికీ, ఏఎన్ఎంస్కి, ఆశాలకి అందరికీ కూడా రాబోయేటటువంటి ఒక వారం రోజుల్లోపు ఏ విధంగా టెంపరేచర్స్ ఉంటాయి, ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా ఉంటాయి అన్నది ముందుగానే వాళ్ళకి సమాచారం అన్నది అందజేస్తుంది ప్రభుత్వం. దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని రూట్ లెవెల్లో ఉన్నటువంటి జనాల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏఎన్ఎంస్, ఆశాస్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ది. మీ జనాలు అందరూ కూడా ఈ వేసవి కాలంలో తప్పనిసరిగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక టోపీ ధరించండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎండలో ఉండకుండా, ఒకవేళ ఎండలో పనిచేయాల్సి వస్తే తరచుగా మధ్యలో మంచినీళ్ళు, మజ్జిగ తాగడం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది
ఈ నరేగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ పథకాలకు వెళ్ళేటటువంటి నరేగా కార్మికులు కూడా మీ అందరికీ కూడా మీ సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ రావచ్చు, ఆశాస్ రావచ్చు, మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తారు. అవి మీ దగ్గర పెట్టుకోండి. మీరు పనులకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒక కర్చీఫ్ అన్న కట్టుకోండి తలకి. ఎందుకంటే వడదెబ్బ తగిలేటటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. దాని తర్వాత ఏ విధమైనటువంటి ఈ చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టిన పసికందుల దగ్గర నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు, స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఆటలు బయట ఆడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తరచుగా ఈ పిల్లలు మజ్జిగ, మంచినీళ్ళు, ఏదైనా నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎమ్మటే కలిపి వాళ్ళకి తాపించండి. ఈ వడదెబ్బ లక్షణాల గురించి ప్రతి ఏఎన్ఎం, ఆశ అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మీకు తెలియజేస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కర్లపాలెం మెడికల్ ఆఫీసర్ గారి నెంబరు ప్రతి ఒక్క గడప మీద కూడా వేయడం జరిగింది. డాక్టర్ గోపీనాథ్ అని రాసి ఆ పక్కనే ఫోన్ నెంబర్ కూడా వేయడం జరిగింది. కాబట్టి మీకు తెలిసిన లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళకని ఎవరికైనా సరే ఇలాంటి వడదెబ్బ లక్షణాలు ఏవైనా మీకు అనిపిస్తే ఎమ్మటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు త్వరితగతిన వైద్యం అనేది అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకొని నీడపొట్టున ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. పిట్టలవానిపాలెం గ్రామంలోని కొత్తపేటలో హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో హోమ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, గారెలు, వివిధ రకాల దండలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి, పలువురు గ్రామ పెద్దలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డేగల రవిరెడ్డి, గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పిట్టివారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షులు పిట్టు సాయిబాబారెడ్డి కుమార్తె లోకేశ్వరి 27 సంవత్సరాలు అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందింది. విషయం తెలియడంతో పిట్టువారిపాలెం గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. అమెరికాలో అనారోగ్యంతో మరణించిన పిట్టలవానిపాలెం మండల టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పిట్టు సాయిబాబారెడ్డి పెద్ద కుమార్తె మరణ వార్త తెలిసి సాయిబాబారెడ్డిని వైఎస్ఆర్సీపీ పరామర్శించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి పిట్టువారిపాలెం గ్రామంలోని సాయిబాబారెడ్డి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. సాయిబాబారెడ్డి పెద్ద కుమార్తె పిట్టు లోకేశ్వరి 2018వ సంవత్సరంలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లింది. అనారోగ్యం కారణంగా మంగళవారం ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో లోకేశ్వరి తల్లిదండ్రులు పిట్టు సాయిబాబారెడ్డి, సాంబశివమ్మ మరియు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరిగా విలపిస్తున్నారు. సాయిబాబారెడ్డిని పరామర్శించిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నపరెడ్డి సుబ్బారెడ్డి, గుర్రుముచ్చు ఆనందరావు స్థానికులున్నారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ఆకు పూజలు చేశారు. సూర్యలంక రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు పెయింటర్స్ కాలనీలోని దేవాలయాలలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్న సంతర్పణ చేసిన కమిటీ సభ్యులు. జిల్లాలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వేసవిలో ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి, వైద్యాధికారి గోపీనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.